హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఉదయ్, మీ సోలార్ ఎక్స్పర్ట్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్. ఇంతకీ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అంటే ఏంది, ఇది ఎవరికి యూజ్ అవుతుంది, ఇది ఎటువంటి అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు, దీని యొక్క గవర్నమెంట్ నుంచి దీనికి వచ్చే బెనిఫిట్స్ ఏంది, ఇంతకీ ఇది గ్రిడ్తో ఎలా అనేది మనము సింక్రనైజ్ చేస్తాం, ఈ డీటెయిల్స్ అన్నీ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. నేను నెక్స్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు, ఎంటర్ టు ద టాపిక్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్. ఇంతకీ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అంటే ఏంది? ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అంటే గ్రిడ్తో అనుసంధానమై వర్క్ చేసే సోలార్ సిస్టమ్ని ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అని అంటారు. ఇంతకీ ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇందులో మెయిన్ పార్ట్స్ అనేటివి ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టంలో మెయిన్గా సోలార్ ప్యానల్స్ అనేటివి రూఫ్ టాప్ పైన ఉంటాయి. సో ఈ రూఫ్ టాప్ మీద ఉండే సోలార్ ప్యానల్స్ సోలార్ పవర్ అనేది జనరేట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ నుంచి త్రూ డీసీ కేబుల్స్, సో సోలార్ ప్యానల్ నుంచి వచ్చే అవుట్పుట్ డీసీ కాబట్టి, ఈ అవుట్పుట్ వచ్చే డీసీ కాబట్టి ఈ డీసీ పవర్ని త్రూ డీసీ కేబుల్స్ యూస్ చేసుకొని మనము డీసీడీబీ అనే ఒక కాంపోనెంట్కి ఇస్తాం. డీసీడీబీ అంటే డీసీ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అనమాట. ఇందులో ఏమేమి ఉంటాయి? సో ఇందులో ఫస్ట్ ఫ్యూజెస్ ఉంటాయి, డీసీ ఫ్యూజెస్ ఉంటాయి. తర్వాత డీసీ ఎస్పీడీ ఉంటుంది, టైప్ 2 డీసీ ఎస్పీడీ ఉంటుంది. ఏదైనా సర్జెస్ అనేవి ఉంటే అది వచ్చేసి సప్రెస్ చేస్తాం అనమాట. దాని తర్వాత మనకు వచ్చేసి డీసీ ఎంసీబీ ఉంటుంది. సో ఇదంతా డీసీ సైడ్ పార్ట్ కాబట్టి దీంట్లో టోటల్గా యూజ్ చేసే కాంపోనెంట్స్ అన్ని డీసీకి సపోర్ట్ చేసేలాగా ఇవి అనేవి ఉంటాయన్నమాట. సో డీసీడీబీ నుంచి వచ్చే అవుట్పుట్ వచ్చేసి డైరెక్ట్గా ఇన్వర్టర్ యొక్క డీసీ ఇన్పుట్కి అనేది వెళ్తుంది. సో ఇక్కడ ఈ పార్ట్ అంతా డీసీ సైడ్ వస్తామన్నమాట. సో ఇన్వర్టర్కి ఒకసారి డీసీ పవర్ అనేది వెళ్ళిన తర్వాత డీసీ ఇన్వర్టర్ ఏం చేస్తుంది, యాక్చువల్గా ఇన్వర్టర్ ఏం చేస్తుంది, డీసీ నుంచి ఏసీలోకి కన్వర్ట్ చేస్తాం అన్నమాట. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్, ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనమాట. సో ఎప్పుడైతే ఈ డీసీ పవర్ అనేది ఇన్వర్టర్కి వెళ్తుందో ఇన్వర్టర్లో ఈ కన్వర్షన్ అనేది జరిగి సో ఇన్వర్టర్ అవుట్పుట్ వచ్చేసి ఏసీ అవుట్పుట్. సో ఈ ఏసీ అవుట్పుట్ త్రూ ఏసీ కేబుల్ ద్వారా ఫస్ట్ వచ్చేసి జనరేషన్ మీటర్కి వెళ్తుంది. దీన్ని సోలార్ మీటర్ అని కూడా అంటారు అనమాట. సో ఇది వచ్చేసి ఆన్ గ్రిడ్ సిస్టమ్స్లో ప్రతి ఒక్క డిస్కౌంట్స్ వల్ల ఇది వచ్చేసి మ్యాండేట్. ఎందుకంటే వాళ్ళు ఇన్వర్టర్ డేటా మీద అంతా కాన్ఫిడెంట్ ఉంటారు అనమాట. సో వాళ్ళకి వచ్చేసి స్టాండర్డ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్లో ఈ మీటర్ అనేది టెస్ట్ చేసి క్యాలిబ్రేట్ చేసి మనం ఈ మీటర్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేయాలి. దీని వచ్చేసి సోలార్ మీటర్ అంటారు, జనరేషన్ మీటర్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే మనం సోలార్ పవర్ ఎంత జనరేట్ చేసామనేది ఇది వచ్చేసి ఇన్వర్టర్లో డేటా రికార్డ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏసీలో కన్వర్ట్ అయినాక ఎంత పవర్ అనేది జనరేట్ అయింది ఆ డేటా మొత్తము ఈ జనరేషన్ మీటర్లో అనేది రికార్డ్ అవుతుంది అన్నమాట. సో అవుట్పుట్ ఆఫ్ ద జనరేషన్ మీటర్ త్రూ మళ్ళీ ఏసీ కేబుల్ ద్వారా ఏసీడీబీకి అనేది వెళ్తుంది. ఏసీడీబీ అంటే ఏసీ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అనమాట. ఇందులో ఏమేమి ఉంటాయి, తర్వాత మళ్ళీ సేమ్ ఇందులో ఏసీ ఎస్పీడీ ఉంటుంది. మన డీసీ సైడ్ డిస్కస్ చేసిన దాంట్లో డీసీ ఎస్పీడీ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేది ఏసీ ఎస్పీడీ అంటారు. సో ఏసీ ఎస్పీడీ నుంచి అవుట్పుట్ వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది, ఏసీ ఎస్పీడీ తర్వాత ఏసీ ఎంసీబీ అనేది వెళ్తుంది అనమాట, అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. దీని వచ్చేసి ఈ మొత్తం కాంపోనెంట్స్ని ఒక బోర్డులో అనేది ఇన్స్టాల్ చేస్తారు. దానికి పేరే ఏసీ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అంటన్నమాట. సో ఇక్కడ ఏసీ డిస్ట్రిబ్యూషన్ అవుట్పుట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇది డైరెక్ట్గా మీ కంట్రోల్ ప్యానల్ బోర్డు, మీ మెయిన్ హౌస్ కానీ ఆఫీస్ కానీ ఉండే మెయిన్ కంట్రోల్ ప్యానల్ బోర్డ్ మెయిన్ ఏసీ ఇన్పుట్ దగ్గరికి అనేది ఇది వెళ్తుంది. సో ఇక్కడ నుంచి లోడ్స్కి అనేది వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి లోడ్స్ మీరు ఏవేవైతే పవర్ డ్రా చేస్తారో ఫస్ట్ వచ్చేసి ఈ నెట్ మీటరింగ్ కాన్సెప్ట్లో, ఫస్ట్ ఆన్ గ్రిడ్ కాన్సెప్ట్లో ఫస్ట్ మీరు జనరేట్ చేసిన పవర్ ఫస్ట్ అనేది లోడ్కి వెళ్తుంది. తర్వాతనే ఇది వచ్చేసి గ్రిడ్కి అనేది ఎక్సెస్ పవర్ ఉంటేనే ఇది అనేది గ్రిడ్కి అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇక్కడికి మెయిన్ ఈ ఎక్స్పోర్ట్ అయిన పవర్ ఎలా రికార్డ్ చేస్తారనేది చెప్తాను. సో ఇక్కడ మెయిన్ కంట్రోల్ ప్యానల్ బోర్డ్కి ఇన్పుట్ వచ్చేసి ఏసీ నుంచి ఇన్పుట్ ఒకటి రావాలి. అంటే మెయిన్ గ్రిడ్ లైన్ నుంచి ఒక ఇన్పుట్ అనేది మీకు జనరల్గా చూసి ఉంటారు. నార్మల్గా ఫస్ట్ సబ్ స్టేషన్ నుంచి 11 kV ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది మీ లోకాలిటీలో. సో ఆ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, 11 kV నుంచి మీకు యూస్ఫుల్ పవర్ లైక్ 440 volts కన్వర్ట్ చేసి దాన్ని త్రూ మీటర్ ద్వారా, తర్వాత ఫ్యూజ్ కట్అవుట్ బాక్స్ ఉంటుంది, దాని నుంచి వచ్చేసి మీకు కంట్రోల్ ప్యానల్కి అనేది వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ నార్మల్ జనరేషన్ మీటర్ బదులు మనము బైడైరెక్షనల్ మీటర్ కానీ నెట్ మీటర్ కానీ అనేది ఒకటి ఇన్స్టాల్ చేయాలి. ఇది ఏం చేస్తుందంటే మీరు సోలార్ పవర్ అనేది జనరేట్ చేస్తారు. సో జనరేట్ అయిన పవర్ ఫస్ట్ లోడ్స్కి వెళ్తుంది, మిగిలిన పవర్ వచ్చేసి గ్రిడ్కి వెళ్తుంది. సో అది వచ్చేసి ఈ గ్రిడ్కి ఈ మీటర్ ద్వారా ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో ఈ మీటర్ అనేది ఎలా పనిచేస్తుందో నేను ఒకసారి చెప్తాను. సో సపోజ్ మీరు ఒక 10 kW సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకున్నారు. సో ఇది డైలీ 50 units అనేది జనరేట్ చేసింది. సో మీ కన్జంప్షన్ వచ్చేసి 50 units ఉంది. సో టోటల్గా పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో డైరెక్ట్గా మీకు అనేది
లోడ్స్కి అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఎటువంటి పవర్ వచ్చేసి మీరు గ్రిడ్ నుంచి తీసుకోవట్లే. సో మీ పవర్ బిల్ అనేది ఆల్మోస్ట్ జీరో ఉంటుంది. ఏదో మినిమం మీటర్ ఛార్జెస్ ఉంటుంది, అది మాత్రం పే చేయాలి. సపోజ్ సేమ్ 10 కిలోవాట్ మీరు 50 యూనిట్స్ జనరేట్ చేశారు. సో మీ కన్జంప్షన్ వచ్చేసి ఓన్లీ 30 యూనిట్స్ ఉంది. సో 20 యూనిట్స్ ఎక్కడికి వెళ్ళాలి? అది గ్రిడ్కి వెళ్తుంది. ఆ గ్రిడ్కి వెళ్ళిందంటే ఈ మీటర్లో అనేది నెట్ మీటర్లో అనేది రికార్డ్ అవుతుంది. సో ఇంకోటి చెప్తాను, ఇప్పుడు మీరు 10 కిలోవాట్ పెట్టారు. సో 50 యూనిట్స్ అనేది ఇది జనరేట్ చేసింది. సో మీ కన్జంప్షన్ వచ్చేసి 70 యూనిట్స్ ఉంది. సో 50 యూనిట్స్ వచ్చేసి మీరు సోలార్ నుంచి తీసుకుంటారు, 20 యూనిట్స్ నుంచి గ్రిడ్ నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఎప్పుడైతే మనకు బిల్లింగ్ ఇవ్వడానికి వస్తారో ఆ టైంలో వాళ్ళు మీరు సోలార్ పవర్ నుంచి ఎంత ఎక్స్పోర్ట్ చేశారు, మీరు ఎంత పవర్ ఇంపోర్ట్ చేశారు దాని మీద డిపెండ్ అయ్యి మీకు అనేది బిల్ అనేది డిఫరెన్షియల్ అమౌంట్ వచ్చేసి మీకు బిల్ చేస్తారన్నమాట. సపోజ్ మీరు ఏ పవరే కానీ ఎక్స్పోర్ట్ చేయలేదు, మొత్తం మీకు సఫిషియెంట్ అయింది అనుకుంటే, మీరు ఏమి ఇంపోర్ట్ చేసుకోవట్లేదంటే, మీ సోలార్ పవర్ మీకు సఫిషియెంట్ అనుకుంటే మీకు జీరో బిల్లింగ్ అనేది వస్తుంది అన్నమాట. అంటే మినిమం ఛార్జెస్ అనేవి వస్తాయి. సపోజ్ మీరు 50 యూనిట్స్ వచ్చేసి మీ సోలార్ పవర్ జనరేట్ చేసింది, 20 యూనిట్స్ వచ్చేసి మీరు గ్రిడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే, సో మీకు బిల్ వచ్చేసి ఓన్లీ 20 యూనిట్స్ మాత్రమే అనేది మీకు పడుతుంది అన్నమాట. ఇది వచ్చేసి నెట్ మీటరింగ్ కాన్సెప్ట్ అంటారు. ప్రతి స్టేట్లో ఈ నెట్ మీటరింగ్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ప్రతి గవర్నమెంట్. సో దీనికి నెట్ మీటరింగ్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ రెసిడెన్షియల్స్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే 1 to 3 కిలోవాట్ వరకు 40% సబ్సిడీ, అబోవ్ 3 కిలోవాట్ మీకు 20% సబ్సిడీ వరకు గవర్నమెంట్ నుంచి ఉన్నాయి. సో దీనికి ఈ సబ్సిడీ రిలేటెడ్ ఈ నెట్ మీటరింగ్ పాలసీస్ అన్ని గైడ్లైన్స్ మీకు తెలియాలంటే ఎంఎన్ఆర్ఈ అనే ఒక సంస్థ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ న్యూ రిన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ అని. మీరు www.mnre.com అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఈ సోలార్ రిలేటెడ్ డేటా అంతా దొరుకుతుంది. అలాగే ఈ సబ్సిడీ అనేది ఎంఎన్ఆర్ఈ వాళ్ళు డైరెక్ట్గా మీకు ఇవ్వరన్నమాట. త్రూ నోడల్ ఏజెన్సీ ద్వారా ఈ అమౌంట్ అనేది డిస్బర్స్ చేస్తారు. సో మీకు ప్రతి స్టేట్లో ఒక నోడల్ ఏజెన్సీ అనేది ఉంటుంది అండర్ మినిస్టర్ ఆఫ్ న్యూ రిన్యూవబుల్ ఎనర్జీ కింద. సో ఆంధ్రాలో ఒక నోడల్ ఏజెన్సీ ఉంటుంది, ఒడిశాలో ఒక నోడల్ ఏజెన్సీ ఉంటుంది, బెంగళూరు కర్ణాటకలో ఒక నోడల్ ఏజెన్సీ ఉంటుంది. మీరు సబ్సిడీ కావాలంటే ఈ నోడల్ ఏజెన్సీస్కి అప్లై చేసుకోవాలి. వాళ్ళు మీకు ఈ సబ్సిడీ గైడ్లైన్స్ ఎలా ఇవ్వాలనేది ఇస్తారు. అదే కాకుండా మీరు ఆన్ గ్రిడ్ సిస్టమ్స్ యొక్క ప్రైజింగ్ మీకు తెలియాలంటే సేమ్ ఎంఎన్ఆర్ఈ వాళ్ళు ప్రతి ఇయర్ ఒక బెంచ్ మార్క్ ప్రైజింగ్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఆ బెంచ్ మార్క్ ప్రైజింగ్ ప్రకారం మీరు అనేది సిస్టమ్ అనేది కొనవచ్చు అన్నమాట. ఎందుకంటే మీకు ఈ బెంచ్ మార్క్ ప్రైజింగ్ అనేది తెలియకపోతే కస్టమర్ ఈ సప్లయర్స్ మీకు ఎక్కువ ఛార్జ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇది కూడా మీరు గూగుల్లో ఎంఎన్ఆర్ఈ బెంచ్ మార్క్ ప్రైజెస్ ఫర్ 2021 అని టైప్ చేయండి. మీకు టోటల్ ఆన్ గ్రిడ్ సిస్టమ్స్కి బెంచ్ మార్క్ ప్రైజెస్ వస్తాయి, ఆఫ్ గ్రిడ్ సిస్టమ్స్కి బెంచ్ మార్క్ ప్రైజెస్ వస్తాయి. సో మీరు ఏదైనా కొనుక్కోవాలంటే అది ఒక రెఫరెన్స్గా తీసుకొని ఆ ప్రైజింగ్ కన్నా ఎక్కువ పెట్టద్దని, ఆ ప్రైజింగ్ కన్నా తక్కువ వస్తే మీకు బెటర్ అనమాట. సో మీరు ఎప్పుడైనా ఆన్ గ్రిడ్ సిస్టమ్ పెట్టాలనుకునేప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ పెట్టుకోవాలి అనేది ఒక కాన్సెప్ట్. సో ఎలా అంటే మీ రిక్వైర్మెంట్ ఏంది, మీ రూఫ్ టాప్ మీద సఫిషియెంట్ స్పేస్ ఉంది అండ్ మీకు షాడో ఫ్రీ ఏరియా ఫుల్గా ఉంది. అలాంటప్పుడు మీరు పాలీక్రిస్టలిన్ ప్యానల్స్ వెళ్ళచ్చు, ఎందుకంటే ఇవి కాస్ట్ కూడా తక్కువ. సో అలాంటి ఏరియాలో దీని ఎఫిషియన్సీ కూడా బాగుంటుంది అన్నమాట. సపోజ్ మీకు రూఫ్ టాప్ స్పేస్ వచ్చేసి తక్కువగా ఉంది, సో మీకు వచ్చేసి కొంచెం క్లౌడీగా ఉంది, ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఉందనుకుంటే మీరు బెటర్ టు గో ఫర్ ఏ మోనోక్రిస్టలిన్ సోలార్ ప్యానల్స్. వీటి ఎఫిషియన్సీ ఎక్కువ కాబట్టి మీకు మ్యాక్సిమం పవర్ అనేది రేడియేషన్ పవర్ అనేది మీకు కన్వర్షన్ చేసి వస్తుంది అనమాట. సో ఈ సెలెక్షన్ వచ్చేసి మీది ఏ కంపెనీస్ యూజ్ చేసుకోవాలి, ఏ కంపెనీ ప్యానల్స్ సెలెక్ట్ చేసుకోవాలి అని ఒక డౌట్ ఉంటుంది. సో మీరు టైర్ 1 కంపెనీస్ ప్యానల్స్నే సెలెక్ట్ చేసుకోండి. ఈ టైర్ 1 కంపెనీస్ ఎలా కనుక్కోవాలంటే బ్లూంబర్గ్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఈ సంస్థ ప్రతి ఇయర్ వరల్డ్ వైడ్ టాప్ సోలార్ కంపెనీస్, టైర్ 1 సోలార్ కంపెనీస్ ఏవి ఉన్నాయనేది వాళ్ళు లిస్టింగ్ చేస్తారు. ఇండియాలో కూడా చాలా టైర్ 1 కంపెనీస్ ఉన్నాయి. సో మీరు ఆ ప్యానల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ కంపెనీ అనేది స్టాండర్డ్ కంపెనీ ఉంటుంది కాబట్టి మీకు వారంటీస్ సర్వీస్ అనేది బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పార్ట్ వచ్చేసి ఇన్వర్టర్. సో మీ సోలార్ ప్యానల్ ఎంత హై క్వాలిటీ పెట్టినా కూడా మీతో పార్ట్ ఆఫ్ సిస్టమ్ బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్ ఎంత హై క్వాలిటీ ఉన్నా కూడా ఇన్వర్టర్ అనేది మంచి ఇన్వర్టర్ అనేది కంట్రోల్ సిస్టమ్ అనేది ఒక మంచి స్టాండర్డ్ సిస్టమ్ లేకపోతే మీరు ఇచ్చిన పవర్ మీరు మోనోక్రిస్టలిన్ ప్యానల్ పెట్టి 21% ఎఫిషియన్సీతో అవుట్పుట్ వస్తాన్నా కూడా ఈ ఇన్వర్టర్ వచ్చేసి దీని అవుట్పుట్ ఓన్లీ 80% 70% ఉంటే మీకు అనేది పవర్ అనేది ప్రాపర్గా జనరేట్ కాదు. సో మీరు సెలెక్ట్ చేసుకునే ఇన్వర్టర్స్ మ్యాక్సిమం ఇన్వర్టర్స్ ప్రీమియం బ్రాండ్ ఇన్వర్టర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్లో ప్రీమియం బ్రాండ్స్ చాలా ఉన్నాయి. ఇవి కూడా మినిమం 10 years, జనరల్ స్టాండర్డ్ వారంటీ వచ్చేసి 5 years. సో ఇప్పుడు 10 years వారంటీ ఇచ్చే ఇన్వర్టర్స్ కూడా ఉన్నాయి. బెటర్ గో ఫర్ ఏ హయ్యర్ వారంటీ. సో అప్పుడు ఈ కంపెనీస్ కూడా మ్యాక్సిమం ఈ హయ్యర్ వారంటీస్ ఇచ్చే కంపెనీస్, ఈ ప్రీమియం బ్రాండ్ ఇచ్చే కంపెనీస్ మ్యాక్సిమం ఫాల్ట్ అనేటివి రావన్నమాట మీరు ప్రాపర్గా సిస్టమ్ అనేది డిజైన్ చేస్తే.
సపోజ్ ఏమన్నా ఫాల్స్ వచ్చినా కూడా వాళ్ళ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళు ఈజీగా సర్వీస్ చేయగలుగుతారు. అలాగే ఈ కంపెనీస్ అనేటివి స్టాండర్డ్ అనమాట, మనము ఇవి అంత ఈజీగా క్లోజ్ అయ్యే కంపెనీస్ కాదు. సో గో ఫర్ ఎ ప్రీమియం బ్రాండ్. కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది, అయినా కూడా పర్లేదు. దీని లైఫ్ వచ్చేసి 25 to 30 years కాబట్టి యూ షుడ్ గో ఫర్ ఏ ప్రీమియం బ్రాండ్స్. ఇది వచ్చేసి ఆన్ గ్రిడ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఉండే పద్ధతి. ఇంకొకటి మెయిన్ వచ్చేసి సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసేదానికి ఒక మౌంటింగ్ స్ట్రక్చర్ అనేది పెడతారు. ఈ మౌంటింగ్ స్ట్రక్చర్ కూడా మీరు మీ ఏరియా ఒక క్లైమేటిక్ కండిషన్, మీ లాస్ట్ 20 yearsలో ఏమైనా తుఫాన్లు వచ్చినాయా, ఎంత విండ్ స్పీడ్ ఉండేది, అది క్యాలిక్యులేట్ చేసి అకార్డింగ్ టు దట్ మీరు గ్యాలోనైజ్డ్ హాట్ డిప్ గ్యాలోనైజ్డ్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే అల్యూమినియం స్ట్రక్చర్ అయినా వెళ్ళొచ్చు. ఇది క్యాలిక్యులేట్ చేసి ప్రాపర్ స్ట్రక్చర్ అనేది డిజైన్ చేసుకుంటే మీకు టోటల్ లైఫ్ ఆఫ్ ద సిస్టమ్ వచ్చేసి 25 years వరకు అనేది ఉంటుంది. సో ఇన్వర్టర్స్ వచ్చేసి మెయిన్ పార్ట్. దీని మాత్రం మాక్సిమం ప్రీమియం బ్రాండ్ ఇన్వర్టర్స్నే మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు వచ్చేసి బెనిఫిట్స్ అనేది పొందుతారు అనమాట. అలాగే దీని సబ్సిడీస్ కూడా నేను చెప్పినాను, మీరు ఎంఎన్ఆర్ వెబ్సైట్స్ వెళ్ళినా కూడా మీకు తెలుస్తుంది, లేదంటే మీరు లోకల్ నోడల్ ఏజెన్సీస్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అది మెయిన్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీకైతే ఎక్కడైతే ఎక్కువ పవర్ కట్స్ ఉన్నావో, ఎక్కడైతే మీరు మోర్ పవర్ బిల్స్ అనేది పే చేస్తూ ఉన్నారో, మీకు కమర్షియల్ బిల్డింగ్ అనేది ఎక్కువగా ఉంది, ఇలాంటి చోట్ల కానీ మీరు ఆన్ గ్రిడ్ సిస్టమ్స్ పెట్టుకుంటే మీకు వచ్చే చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. దీని ROI ఎలా ఉంటుంది అంటే 10 kW సిస్టమ్ కన్నా పైన ఉండే 10 kW అబోవ్ సిస్టమ్స్కి మీకు మాక్సిమం 5 yearsలో మీకు ROI అనేది వచ్చేస్తుంది. 10 kW లోపల ఉండే సిస్టమ్స్కి మీకు అంత ఫాస్ట్ కాదు, మేబీ 7 to 8 years అనేది మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీకు రిటర్న్ అవుతుంది మేడం. ఒకవేళ మీరు సబ్సిడీ క్లెయిమ్ చేసుకుంటే ఇంకా కొంచెం తొందరగా మీకు ROI అనేది వస్తుంది. సో ఈ సబ్సిడీ వచ్చేసి ఓన్లీ రెసిడెన్షియల్ కస్టమర్స్ మాత్రమే ఉంది. సో కమర్షియల్ కస్టమర్స్కి గవర్నమెంట్ నుంచి మీరు యాక్సిలరేటెడ్ డిప్రిషియేషన్ ఫస్ట్ ఇయర్ 60% తీసుకోవచ్చు, మిగతా సెకండ్ ఇయర్ 20, ఇంకొక ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేసి 20, టోటల్ 100% వితిన్ 3 yearsలో మీరు ఈ సిస్టమ్ మీద డిప్రిషియేషన్ అనేది మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మీకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది. సో అక్కడ వచ్చేసి మీకు బెనిఫిట్ అవుతుంది అనమాట. సో కమర్షియల్ వాళ్ళకి ROI వచ్చేసి ఫాస్ట్గా ఉంటుంది కంపేర్ టు ద రెసిడెన్షియల్ పీపుల్. సో అర్థమైంది కదా ఫ్రెండ్, ఏది క్రైటీరియా బేస్ చేసుకొని మీరు ఎలా ఆన్ గ్రిడ్ సిస్టమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంది అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ప్రాపర్గా షేర్ చేశానని అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.